దావీదిట్లా నేను యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే, ఏలికగా మలచితివే. ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే, ఏలికగా మలచితివే. యెహోవా నా దేవా, నీ దయలో కాయుమా. యెహోవా నా దేవా, నీ దయలో. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు 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 స్తోత్రం. నైనా సర్వశక్తి విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రం. నైనా మరి అలాగే నైనా నీ కృపతో నింపి ప్రతి వారిని ఎదుర్కోవడానికి రాబోతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నీకు వేళ కానా వివాహంలో మీరున్నట్టుగానే నీ దేవదూతల సంచారం ఇక్కడ ఉండాలి ప్రభా. ఈ కార్యములో నీ నామానికి ఘనత రావాలైనా మనుషులు ఎక్కడ అందరి హృదయాలు నీ వైపు ఇక్కడ వాక్యము చెప్పుచూ ఉండగానే ప్రతి వస్తువును పవిత్రము చేయనైనా, ప్రార్థన చేయించి ఉండగానే ప్రతి వస్తువును పవిత్రము చేయనైనా, మనుషులందరినీ పవిత్రము చేయనైనా, గృహములను పవిత్రము చేయనైనా, వస్త్రములను పవిత్రము చేయమని ప్రార్థిస్తున్నా. రాయబడిందయా నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ స్టీఫెను నీ స్వరూపంలోనికి మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ గుణ లక్షణాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ మూర్తిమంతం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి ఆయనలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి, ఈ తండ్రి నీకు వేలాది కోట్లాది స్తోత్రములు స్తోత్రములు. నాయనా పరిశుద్ధత, పవిత్రత, పరిశుద్ధ వస్త్రములతో, మహిమ వస్త్రములతో నైనా అలంకరించబడినట్లుగా ఈ రక్త ప్రోక్షణ ద్వారా స్తోత్రాలు. అవునైనా ప్రశస్తమైన వస్త్రాలు జరిగించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా ఆది అంతమునైన దేవా, అయ్యా గొప్ప దేవా, అయ్యా సృష్టికర్త అయిన దేవా, నీకు స్తోత్రం. నైనా పెళ్లి కుమార్తె విధేయతలతో నైన వాళ్ళని అలంకరించి నైనా ఇక్కడికి తీసుకుని రమ్మని ప్రార్థన. దైవజనులు వివాహం జరిగిస్తూ ఉండగా ఏ దైవజనుడైనా అతములలోనైనా ఘనపరచడానికి కూడా సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమాన్ని మీ హస్తాల మీదుగా జరిగించండి. కానా వివాహంలో ఎటువంటి లోటు లేకుండా వారు భుజించే ఆహారం వలన కూడా నీ నామానికి ఘనత రావాలైనా, వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషముతో మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నారు. Parama
కంటి పాపవలే కాచియా దీవారాత్రములు నడిపించితివి దయాగల హస్తముతో రోజీ నడిపించితివి స్తోత్రం చెల్లితుము స్తుతి స్తోత్రం చెల్లితుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మన శరీరజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శోధినందా శోధాత్మను నొసగితిని సంపూర్ణ శోధినందా శోధాత్మను నొసగితిని స్తోత్రం చెల్లింతుము విశ్వాసముని దాసుడు కొద్ది నిమిషాల్లో మీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా మీరు ఏడంతా పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మీ వాక్యాన్ని మీ దాసుల ద్వారా మీరు వినిపించి మీరు వైపు పొందమని నజరుడిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం. సమూహపు శబ్దము విస్తారమైన జలముల శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ప్రభువునగు దేవుడు మన దేవుడు ఏలుచున్నాడని ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల మన ప్రభువునగు దేవుడు ఏలు మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైనా సన్నపు నార బట్టలను ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ మరియు ఆయన ఇలాగూ నాతో చెప్పెను. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యుల. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, సర్వశక్తి గల దేవ, సర్వాధికారి అయిన దేవ, నీకు స్తోత్రములనైనా. ఈ సమయంలో నీ దాసుడు ఒట్టుకొని తెల్లని వస్త్రములను ధరించుకొని మక్కువను కలిగి అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె ఆ వధువు సంఘము పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వస్తుందంట. నిజంగా అక్కడ కూడా సిద్ధపడుతూ ఉంటారు పెళ్లి కుమార్తె పరిమళ వారి అవును, సంఘము సిద్ధపడాలి.
ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి ఏ విధంగా అలంకరించబడుతుందో అన్ని విధాలుగా సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలమ్మా? యేసు రక్తములో కడగబడి నీతిమంతులం కావాలి. ఈ పార చూస్తే అందరూ పెళ్లి వస్త్రాలు, కొంచెమైనను వానిలో లేదు. వాటిని చూసి ఆ రాజు అంటున్నాడంట, రే నేను పిలిచాను కదరా, నిన్ను సృష్టికర్త అయిన దేవుడినైనా నేను నిన్ను పిలిచాను, పరిశుద్ధుడైన దేవుడనైనా నేను నిన్ను పిలిచాను, నీతిమంతుడనైనా కూడా కూర్చోబెట్టుకోవాలనే ఒక ఆశ మనలో కలగాలండి. ఆ ఆశతో మనం జీవిస్తే ఒక రోజున తప్పకుండా మనం ఇక్కడ ఉన్నది ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ వివాహం కూడా ఆ గొర్రెపిల్ల మహోత్సవం లాగా జరగాలి. వధువైనటువంటి పరిమళ స్టీఫెన్తో ఏకమవ్వాలి. ఇంకా ఆ బంధం ఎన్నడూ ఈ భూమి మీద జీవించినంత కాలము కలిసి జీవించాలి. అవును, దేవుని రాజ్యానికి సాదృశ్యమైనటువంటి వివాహం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వర్గ బంధువులను కలయజేసేటువంటి వివాహం. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ యువరాలతో ఫలాలతో ఇంతవరకు మమ్మల్ని నింపినందుకు నీ వాక్యం అనుసరిస్తారని చెప్పినటువంటి దీవిస్తూ సాతాను బంధించమని నీకు సైన్యములుగా నిమిదేనే యెహోవా నీకే స్తోత్రం 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 నైనా సమాధానకర్త నీకే స్తోత్రం స్తోత్రం ప్రభు. సహాయం దయచేయనైనా వారు కూడా నైనా సిద్ధపడుతూ సంఘముకు ఏ విధమైతే సిద్ధపడుతుందోనైనా మరి పరిశోధించి కాపాడమని కూడికల నైనా కూర్చున్న ప్రతి బిడ్డకునైనా నీ దీవెనలు తల్లింపమని ప్రార్థిస్తున్నాం. వివాహంలో ఆది నుంచి అంతవరకునైనా ఎటువంటి బంధుమిత్రాదులందరినీ జ్ఞాపకం చేసుకొని వచ్చిన అన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే ఘనత మహిమ ప్రవేశించినటువంటి కుమారులను బట్టి నీకు స్తోత్రం తండ్రి. మరి రెండో కుమారుడు స్టీఫెన్ బట్టి మీరునైనా ఏర్పాటు చేసినటువంటి దినం ప్రభావ, ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినమునైనా మేము అవునగా నీ కాదనగా వస్త్రాలుగా మీరు అభిషేకించను కాక తండ్రి. వివాహానికి వాతావరణం సమకూర్చండి. ఎటువంటి అందరికీ వందనాలు. మరి ప్రార్థన అవసరంగా జీసస్ ఈ పరిశుద్ధాత్మ శక్తితో జ్ఞానం, వివేచన, ఆలోచన, తెలివి, ఆత్మ అసలే కాదయ్యా, చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా.
ఎంతో గొప్పదయా, కలలోనైనా నిన్ను మరువనలేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా, నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై వెన్నకర్షించవయ్యా. నువ్వు ఏ విధంలో ఊహించలేను నా యేసు నీవయ్యా. నా గుర్తింపంతా నీవే యేసయ్యా, నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా.